అంటే మనందరికీ మన అల్లుడు సీను తెలుసు. అల్లుడు సీను గారు, అలాగే ఆయన ఒక పక్కనేమో అల్లుడు సీను అని బాగా నవ్విస్తే ఇంకో పక్కన రాక్షసు సినిమాతో భయపెట్టాడు కూడా. సో ఇప్పుడు అగైన్ వి ఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఇన్ భైరవం. సో వెల్కమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. అండ్ అలాగే సోలో సినిమాతో మనకి బాగా పరిచయం అయినటువంటి మన నారా రోహిత్ గారు రౌడీ ఫెలో అని కూడా తెలిసింది ఆ తర్వాత మాకు. సో నారా రోహిత్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. రియల్ రౌడీని చూడబోతున్నాము. ఓ మై గాడ్. ఇక మంచు మనోజ్ గారి గురించి ఏం చెప్పమంటారు? దొంగది కానీ, పోటుగాడు కానీ, బిందాస్ కానీ, యాక్షన్ కొరియోగ్రాఫర్ అని ఇందులో కూడా పడుతుందా మనకేమైనా? ఇందులో అవకాశం లేదా, స్కోప్ లేదా? ఓకే సరే, ఫ్యూచర్లో మనం చూడబోతున్నాము. సో దట్స్ మంచు మనోజ్ గారు. అండ్ వీళ్ళ ముగ్గురిని ఒక స్క్రీన్ మీద మనం చూసేలాగా చేసినటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు. అదే ఆయన ఏం చేసినా సరే చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండేలాగా చూసుకుంటారు. ఆయన జీవితంలో నాకు తెలిసి రామ్ కామ్ అనేటువంటి ఒక చాప్టరే లేదు. త్వరలో